హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈ వీడియోలో ట్రెండింగ్ టాపిక్, అసలు న్యూస్లో ఈ రైజింగ్ పాయిజనింగ్ కేస్ ఏంటి, అసలు ఇది ఒక కొత్త కెమికల్ వార్ఫేరా, ఉగ్రవాదులు ఈ మెథడ్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, దీనివల్ల ఇండియాకి నిజంగా థ్రెట్ ఉందా, అసలు రైజిన్ అంత పాయిజనసా, అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు, అసలు స్ట్రాటజీ ఏంటి, అసలు ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేసిన పని ఏంటి గుజరాత్లో, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ టాపిక్ ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇంటర్నల్ సెక్యూరిటీలో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే మీకు చాలా డీటెయిల్స్ అనేవి ఈ రైజిన్ గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఈ కేసు ఏంటో చూద్దాం. సో రీసెంట్గా గుజరాత్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముగ్గురు సస్పెక్ట్స్ని అరెస్ట్ చేసింది. వాళ్ళ ఇమేజెస్ కూడా ఇక్కడ నేను అటాచ్ చేశాను, ఒకసారి వాళ్ళు చూడండి. సో ఇక్కడ ఆ ముగ్గురు సస్పెక్ట్స్ ఎవరు అంటే అహ్మద్ మొయిదీన్ సయ్యద్ అని ఒక 35 years ఓల్డ్ డాక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. కానీ ఈయన ఎంబీబీఎస్ ఇండియాలో చేయలేదు, చైనా నుంచి ఇతను ఎంబీబీఎస్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఆజాద్ సులేమాన్ షేక్, ఇతను 20 years టైలర్ అనమాట యూపీ నుంచి. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి మహమ్మద్ సుహేల్ మహమ్మద్ సలీం ఖాన్, ఇతను 23 year ఓల్డ్ స్టూడెంట్, హీఈస్ ఆల్సో ఫ్రమ్ యూపీ. సో ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది యూపీ నుంచి వచ్చిన పీపుల్, అలాగే గుజరాత్ నుంచి ఉన్న ఒక డాక్టర్. అదే కాకుండా ఇప్పుడు ఈ న్యూస్లో జరుగుతున్న లైవ్లో ఒక అమ్మాయి డాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయింది, షీఈస్ అవుట్ ఆఫ్ గుజరాత్ అని కూడా కొన్ని కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ ఏమైంది అంటే గుజరాత్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేది రైడ్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రైడ్స్లో వీళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 4 liters ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అంటే ఏంటంటే ఆముదం అనమాట. నార్మల్గా మనం హెయిర్కి కానీ ఎస్పెషలీ మోషన్ సరిగా రాకపోతే కూడా యూజ్ చేస్తారు. కొంతమంది అయితే ఈవెన్ వంటలో నూనె ఎలా వాడతారో ఇలా క్యాస్టర్ ఆయిల్ కూడా వాడతారనమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. 4 liters ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు వాళ్ళ దగ్గర వివిధ వెపన్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వెపన్స్ ఏంటంటే గ్లాక్ పిస్టోల్స్, అలాగే కార్ట్రిడ్జెస్, అవి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అండ్ వాటితో పాటు ఈవెన్ రికైనెన్స్ సర్విలెన్స్ ఆఫ్ క్రౌడెడ్ పబ్లిక్ ప్లేసెస్, అసలు ఆ ఏరియాస్లో ఉన్న పబ్లిక్ ప్లేసెస్ ఏంటి, వాటి యొక్క ఇమేజెస్, ఎస్పెషలీ కెమెరాస్ యూజ్ చేసి డ్రోన్స్ యూజ్ చేసి కూడా వాళ్ళ దగ్గర క్లియర్ కట్గా ఇమేజెస్ అండ్ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇప్పుడు ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ నిజం ఏంటంటే వీళ్ళందరూ కలిసి నార్మల్గా మనం ఆముదం ఉంటుంది కదా, అసలు ఆముదం నుంచి ఆయిల్ తీసిన తర్వాత ఏదైతే పిప్పి ఉంటుందో ఆ పిప్పి నుంచి ఈ టాక్సిన్ అనేది తయారు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారంట. అండ్ ఈ ప్లాన్లో భాగంగా వాళ్ళు క్రౌడెడ్ ఏరియాస్ని టార్గెట్ చేసి అక్కడ పీపుల్కి ఇది ఇవ్వడం వల్ల మాస్ డెత్స్ అనేవి జరుగుతాయి అనే విధంగా వీళ్ళు ఒక కెమికల్ వార్ఫేర్కి ఓ ప్లాన్ అనేది చేశారు. ఫైనల్గా మన టెర్రరిస్ట్ స్క్వాడ్స్ వాటినైతే అంతం చేయడానికి ట్రై చేశారు, వాటినైతే ఆపగలిగారు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు, కాకపోతే ఇది ఇండియాలో ఫస్ట్ టైం. సో ఇప్పుడు మనం కొన్ని డీటెయిల్స్ అనేవి ఈ రిజైన్ గురించి చూసినట్లయితే ఈ రెసిన్ అనేది చాలా విషపూరితమైనది అనమాట. అండ్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే రీసస్ కమ్యూనిస్ అంటే ఏంటంటే క్యాస్టర్ బీన్స్. క్యాస్టర్ బీన్స్ అంటే నార్మల్గా మనం ఆముదం చూస్తాం కదా, ఆముదం గింజల నుంచి దీన్ని మనం తయారు చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే మనం పౌడర్ ఫార్మాట్లో యూజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే చిన్న చిన్న పెల్లెట్స్ లాగా ఈవెన్ వాటర్లో కలిపి కూడా మనం కన్జ్యూమ్ చేస్తే దీని యొక్క ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద కనిపిస్తుంది. వీరు చేసిన ప్లాన్ ఏంటంటే క్రౌడెడ్ ఏరియాస్ని టార్గెట్ చేసేసి వాళ్ళకి ఇన్హలేషన్ ఫామ్లో ఇద్దాము, లేకపోతే మనందరికీ తెలుసు వాటర్ సప్లై అనేది జరుగుతుంది కదా, ఆ వాటర్ సప్లైలో పెద్ద పెద్ద ఏరియాస్ నుంచి మనకు వాటర్ అనేది ట్యాంకర్స్ రూపంలో వస్తుంది కదా, ఆ ట్యాంకర్స్ మనం దాన్ని మిక్స్ చేసి కంటామినేషన్ చేసినా కూడా చాలామంది పీపుల్ చనిపోతారు అనే ప్లాన్ కూడా వేశారనమాట. యాక్చువల్లీ ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మన బాడీలోకి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అది మన బాడీలో అంటుకున్నా కూడా ఆర్ మన శరీరం మీద అంటుకున్నా కూడా మనం దాన్ని పీల్చినా కూడా ఆర్ ఎల్స్ ఏదైనా పదార్థాల్లో దాన్ని కలిపి మనం తిన్నా కూడా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్, మన బాడీ అంతా సెల్స్తో చేయబడింది కదా, సెల్ ఈజ్ అ ఫంక్షనల్ స్ట్రక్చర్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం అని అంటాం కదా,
ప్రతి ఆర్గాన్లో మనకు ఉండే సెల్స్. అండ్ నార్మల్గా మనం సెల్ చూసినట్లయితే ఎలా ఉంటుంది? ఓకే, మనం సెల్ చూసినట్లయితే ఇలా సెల్ ఉంటుంది. సెల్లో మేజర్ ఆర్గాన్ వచ్చేసి మనకు న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో మనకు జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం యానిమల్ సెల్ తీసుకున్నట్లయితే దాంతో పాటు డిఫరెంట్ సెల్ ఆర్గానెల్స్ లైక్ మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, ఫైబర్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్, రఫ్, ఇలా మనకు చాలా ఆర్గానెల్స్ అనేవి మన సెల్లో ఉంటాయి. సో ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన డిఎన్ఏ మీద పనిచేస్తుంది. డిఎన్ఏ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే మనకు ప్రోటీన్ సింథసిస్కి కావాల్సిన ప్రిపరేషన్ అంతా జరిగేది డిఎన్ఏలో అన్నమాట. అండ్ ఈ యొక్క రైసిన్ అనే పదార్థం ఏదైతే ఉందో ఇది ప్రోటీన్ సింథసిస్ని బ్లాక్ చేస్తుంది. మన ప్రతి సెల్లో ఉన్న ప్రోటీన్ సింథసిస్ని బ్లాక్ చేస్తుంది. ప్రోటీన్ సింథసిస్ జరగలేదు అంటే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మెటబాలిజం అనేది సెల్లో జరగదు, కాబట్టి ఆ సెల్ అనేది చచ్చిపోతుంది, సెల్ డెత్ అవుతుంది. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్క సెల్ చనిపోతూ ఉంటే ఫైనల్గా ఆర్గాన్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఆర్గాన్ ఫెయిల్ అయిన తర్వాత ఫైనల్గా ఆ మనిషి కూడా చనిపోవడం జరుగుతుంది. సో వెంటనే ఈ రిజైన్ అనేది మన బాడీలోకి వచ్చిన తర్వాత ఒక 6 hours వరకు మనకు ఎలాంటి సైన్స్ సిమ్టమ్స్ అనేవి తెలియదు. కానీ 6 hours తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క సిమ్టమ్ని మనం చూస్తాం. ఆ సైన్స్ సిమ్టమ్స్ ఏంటంటే నాసియా, వికారం అనిపిస్తూ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ కూడా జరుగుతాయి. అలాగే మన ఇంటర్నల్గా బాడీలో బ్లీడింగ్ కూడా అవుతుంది. అండ్ కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్, మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అవుతూ 36 to 72 hours ఈవెన్ మనిషి ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇది ఒక ప్రాణాంతకరమైన పాయిజన్, విషం అని చెప్పచ్చు అన్నమాట. సో దీని యొక్క క్లాసిఫికేషన్ చూస్తే ఇది ఆల్రెడీ బయోలాజికల్ టాక్సిన్ కింద దీన్ని ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. ఎవరు చేశారు అంటే కెమికల్ వెపన్స్ కన్వెన్షన్, CWC కన్వెన్షన్ ఈ యొక్క రైసిన్ని Schedule 1లో ఆల్రెడీ లిస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక వెరీ 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 పాయిజనస్ టాక్సిన్, దీన్ని అసలు యూజ్ చేయొద్దు అన్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట. ఇవి ఈ రైసిన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మనం సెక్యూరిటీ అండ్ లీగల్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రైసిన్ అనేది ఒక బయోలాజికల్ వెపన్. దీన్ని ఎప్పుడు కనుక్కున్నారు అంటే ఇది ఫస్ట్ టైం అయితే కాదు, ఈవెన్ World War I టైంలో కూడా పీపుల్ని చంపడానికి యూజ్ చేసిన కెమికల్ ఈ రైసిన్ అనమాట. సో అప్పటి నుంచి వీఆర్ యూజింగ్, బట్ ఇండియాకి మాత్రం ఇది చాలా కొత్త. దీన్ని కెమికల్ వెపన్స్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్ రెజల్యూషన్లో కూడా దీన్ని బయోలాజికల్ వెపన్ అని చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ ఇండియా కూడా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ డెలివర్డ్ సిస్టమ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 2005 ప్రకారం కూడా దీన్ని క్రిమినలైజ్ చేశారు. ఎవరైనా సరే ఈ కెమికల్ని ప్రొడ్యూస్ చేయడం కానీ యూజ్ చేసినా కానీ ఇది ఒక అన్లాఫుల్ యాక్టివిటీ కింద పరిగణించి వాళ్ళకి పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ కూడా ఈ యాక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ అదే కాకుండా ఎస్పెషలీ టెర్రర్ అవుట్ఫిట్స్ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకొని బయోలాజికల్ వెపన్ ఆర్ కెమికల్ వెపన్ కింద యూజ్ చేసినట్లయితే వాళ్ళకి కంపల్సరీ దీని టెర్రరిజంలో పార్ట్గా కింద పరిగణిస్తారనమాట. సో దీనివల్ల ఇప్పుడు మనకున్న ఇంప్లికేషన్స్ ఏంటంటే మన ఇండియాలో ఇది కొత్త కాబట్టి మనకి కొత్త రకమైన వార్ఫేర్ స్ట్రాటజీని వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. సో దీనికి బట్టి దీన్ని ఎలా మనం అడ్డుకోవాలి అని చెప్పి ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ అండ్ మనకున్న యాంటీ టెర్రర్ స్క్వాడ్స్ కానీ యాంటీ కౌంటర్ టెర్రరిజం మెకానిజమ్స్లో ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ చేసి ఇలాంటి థ్రెట్స్ని కూడా ఎదుర్కొనేందుకు మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఈ రైసిన్కి ఎలాంటి విరుగుడు లేదు, కాబట్టి కంపల్సరీ అది వచ్చింది మన బాడీలోకి ఎంటర్ అయింది అంటే కంపల్సరీ మనం దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్ అనమాట టు ఫైట్ అగైన్స్ దిస్ కైండ్ ఆఫ్ కెమికల్ వార్ఫేర్. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళు టార్గెట్ చేసేది అర్బన్ ఏరియాస్ అండ్ ఎస్పెషలీ క్రౌడెడ్ ఏరియాస్ లైక్ వెజిటేబుల్ మార్కెట్స్ కానివ్వండి. ఇన్ అర్బన్ ఏరియాస్, మనం అర్బన్ ఏరియాస్ తీసుకున్నట్లయితే కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక ఈవెంట్ జరుగుతుంది. ఏంటి?
భక్తి టీవీ వాళ్ళు చేసే కోటి దీపోత్సవం. అక్కడ చాలా మంది పీపుల్ వెళ్తూ ఉంటారు. అదే కాదు, ఇఫ్ యూ గో టు బేగం బజార్ ఆర్ చార్మినార్ ఏరియా, షాపింగ్ సైట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ క్రౌడ్లో మనం ఇలాంటి ఇష్యూస్ని మేనేజ్ చేయడం కూడా చాలా పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ హబ్స్ కానీ, అసలు టార్గెట్స్ ఏంటి, అసలు ఏ ఏరియాస్ హైలీ వల్నరబుల్ స్పాట్ చేయడం కూడా చాలా కష్టం మన ఇండియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బార్డర్ రాడికల్ నెట్వర్క్స్. సో ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్ అనేది పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ ద్వారా ఇండియన్ బార్డర్కి వచ్చాయి. అక్కడ నుంచి వీళ్ళు సీక్రెట్గా కలెక్ట్ చేసుకోవడం జరిగింది అని తెలుస్తుంది. అంటే ఇక్కడ పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ అలాగే ఈ యొక్క మెంబర్స్ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఇస్లామిక్ స్టేట్ ఖురాసిన్తో కూడా లింక్స్ ఉన్నాయని తెలుస్తుంది. అంటే క్రాస్ బార్డర్ రాడికల్ నెట్వర్క్స్ కూడా ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ముందు ఒక కార్ బ్లాస్ట్, i20 హుండాయ్ i20 కార్లో కార్ బ్లాస్ట్ జరిగింది. ఇది కూడా టెర్రర్ అటాక్కి అన్నట్టే మనకి న్యూస్ అనేది వస్తుంది. అండ్ అదే కాకుండా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే వాళ్ళు టార్గెట్ చేసింది రామ్ మందిర్ అని తెలుస్తుంది, ఎస్పెషలీ యూపీ ఏరియా. అండ్ ఇక్కడ మనకి దొరికిన ఎవిడెన్సెస్ బట్టి గుజరాత్లో ఇలా కెమికల్ వార్ఫేర్కి తయారవుతున్నాయని తెలిసింది. సో ఈ 3 ఇన్సిడెంట్స్కి మనకి ఏదైనా లింక్ ఉందా అని కూడా ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఫోరెన్సిక్ కానీ బయోసెక్యూరిటీ ప్రిపేర్నెస్ ఎలా అయినా ఉన్నాయో వాటిని ఇంకా ఫాస్టెన్ చేసేసి ఇలాంటి టాక్సిన్ని కూడా డిటెక్ట్ చేయడానికి మనకి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడున్న మనకి సెక్యూరిటీ అండ్ లీగల్ ఛాలెంజెస్. అదే కాకుండా ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి టెర్రర్ అటాక్స్ చాలా జరిగాయి ఇప్పటి వరకు ఇండియాలో. అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ కూడా జరిగాయి, ఇండియా చైనా మధ్యలో కూడా వార్ జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన వార్స్ అన్ని ట్రెడిషనల్ వార్ఫేర్గానే జరిగాయి. బాంబులు వేశారు, పేల్చేశారు, పీపుల్ని కిల్ చేశారు. కానీ ఫస్ట్ టైం వాళ్ళు ఈ రైజ్ని యూజ్ చేసి కెమికల్ వార్ఫేర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో దీనికి మనం రెడీనా కాదా, అగైన్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట మన ఇండియన్స్కి. అండ్ అలాగే వాళ్ళు టార్గెట్ చేసేది క్రౌడెడ్ ఏరియాస్. అసలు ఆ కెమికల్ మన బాడీలోకి వచ్చినట్టు కూడా మనకి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ 6 hours వరకు తెలియదు. ఆ 6 hours తర్వాత మనకు సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి పీపుల్కి అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా పెద్ద ఛాలెంజ్ అనమాట మనకి. అండ్ ఇది ఫస్ట్ మేజర్ డాక్యుమెంటెడ్ కేస్ ఆఫ్ రైజిన్ బేస్డ్ టెర్రర్ ప్లాట్ ఇన్ ఇండియా. సో దీనివల్లే ఇంకా చాలా క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో వార్ఫేర్స్ ట్రెడిషనల్ నుంచి వేరే సైడ్ మారబోతున్నాయా, ఫ్యూచర్లో ఓన్లీ కెమికల్ వార్ఫేర్స్ ఆర్ బయో వార్ఫేర్సే ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7th సెన్స్ సినిమా చూసినట్లయితే ఆ మూవీలో చైనా బయో వార్ఫేర్ అనేది ఇండియా మీద చేసింది కదా. అదే తరహాలో ఫ్యూచర్లో మన ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎలా ఉంటాయో కూడా మన ఊహకు అందకుండా ఉండేలాగా ఉన్నాయి. కాబట్టి సో వీ షుడ్ బి వెరీ మచ్ అప్డేటెడ్ విత్ ఆర్ టెక్నాలజీ. అండ్ ఎవరైనా సరే మన ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు అంటే మనం వాళ్ళని ప్రాపర్గా చెకప్స్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ వాళ్ళ మూమెంట్స్ని ట్రాక్ కూడా చేయడానికి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ అదే కాకుండా మన ఇండియన్ ఇంటర్నల్ సెక్యూరిటీలో సర్వేలెన్స్ ఆఫ్ కెమికల్ ప్రీకర్సర్స్, ఎలాంటి కెమికల్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి ప్రాణాంతకరమైన కెమికల్స్ని యూజ్ చేయొచ్చు, వాటి మీద కూడా మనం R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా కెమికల్ కానీ బయాలజికల్ కానీ రేడియోలాజికల్ కానీ న్యూక్లియర్ ప్రిపేర్డ్నెస్ కూడా మనం అలర్ట్ అనేది చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇదే కాకుండా మన దగ్గర ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అండ్ రాడికల్ నెట్వర్క్స్ కూడా యాక్టివ్గా ఉన్నాయి అని చెప్పి మనం అది కూడా అకౌంట్లోకి తీసుకొని ఆల్వేస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 24/7 సర్వేలెన్స్ కూడా. అండ్ అదే కాకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవేర్నెస్. అసలు పీపుల్కి ఇలాంటి ఒక రైసిన్ ఉంది, ఎస్పెషలీ మనం రోజు వాడే ఆముదం నుంచి తయారు చేస్తున్నారు, వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బీ కేర్ఫుల్ అనే వార్నింగ్ సిగ్నల్స్ కూడా పంపించడం చాలా చాలా అవసరం అనమాట. సో ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కంపల్సరీ కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఈ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.